ఈరోజు నిజంగా నేషనల్ హెల్త్ మిషన్ లోలను ఉద్యోగులను ఈ రోజు రోడ్ల మీద తీసుకోవడం చాలా దారుణం. ముఖ్యంగా ఏంటంటే వీళ్ళది గత 6 నెలల కింద వరకు కూడా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కింద ఉండే అసోంటి వాళ్ళని వీళ్ళని అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కింద మార్చిండ్రు. దేనికోసం మార్చిండ్రు? ఎందుకింత పగ వీళ్ళ మీద ఎందుకు కోపం వస్తాయి? ఇక్కడ నాకు 10 నిమిషాలు నాకు అర్థమైపోయింది. ఏంటంటే వీళ్ళు ఇదివరకు మన తెలంగాణ నేషనల్ హెల్త్ మిషన్ లో 11వ ర్యాంకులు ఉండే, వీళ్ళందరూ కొట్టాడి దాన్ని 3వ ర్యాంకు పట్టుకొచ్చింది ఈ రోజు. అంతేకాకుండా ఈ రోజు తెలంగాణలో ప్రసూతి మరణాలు తగ్గినాయి, అర్థమైందా? శిశువుల మరణాలు తగ్గించిండ్రు. అంటే ఈరోజు కార్పొరేట్ కు దెబ్బ తాకుతుంది. అంటే అపోలోకు, యశోదాకు, కిమ్స్ కు అసలు పెద్ద పెద్ద దవాఖానలు ఏవైతుందో వాళ్ళకి గిరాకీ తగ్గిపోతుంది. కాబట్టి వీళ్ళను దిగజార్చాలి, వీళ్ళని ఇబ్బంది పెట్టాలి. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు ఉస్మానియా దవాఖాన పోయిందా? పోలే. అపోలో కొట్టి కట్టనికి పోతారు, ఎందుకంటే మేఘావనికి వర్క్ చేయడానికి. అపోలోకి పోతారు, వేరే దవాఖానలు అన్నిటికీ పోతారు. కానీ ఇప్పటి వరకు పేదల దవాఖానకి ఎక్కడ కూడా రాలేదు. ఈ రోజు వాళ్ళు ఏమడుగుతుండ్రు? వాళ్ళని ఏం చేసింది? ఇవన్నీ చేసినందుకు అంటే ఈ రోజు వాళ్ళకి ఇచ్చిన బహుమతి ఏంటంటే ఈ రోజు ప్రాణాలు కాపాడుతున్నందుకు, పిల్లలు చచ్చిపోకుండా కాపాడుతున్నందుకు వాళ్ళకి ఇచ్చిన బహుమతి ఏంటంటే ఈ రోజు కాంట్రాక్ట్కి వెళ్ళి తీసుకొచ్చి మన అవుట్ సోర్సింగ్ ఎంప్లాయ్ చేసారు. దీని వెనక కుట్ర ఏంటంటే కార్పొరేట్ కుట్ర. వీళ్ళని నిరుత్సాహపరచాలి, రోడ్లు ఎక్కాలి, వీళ్ళు ధర్నాలు చేయాలి, వీళ్ళని ఇబ్బంది పాలు చేయాలి. అక్కడ ప్రభుత్వ ఆసుపత్రులలో మళ్ళా మరణాలు పెరగాలి, మళ్ళా కార్పొరేట్ వ్యవస్థ పెరగాలి అనే కుట్రతోని రేవంత్ రెడ్డి గారు మాత్రమే ఇందులో పాల్గొని కావాలని చేసినటువంటి కుట్ర. ఈ రోజు 3వ స్థానానికి బట్టి వచ్చిన వీళ్ళ ప్రోత్సాహం ఇవ్వాలి, వీళ్ళ ఇంక్రిమెంట్లు పెంచాలి, వీళ్ళని పర్మనెంట్ చేయాలి. ఈ రోజు పంజాబ్ రాష్ట్రంలో చేసిండ్రు, హర్యానా రాష్ట్రంలో చేసిండ్రు, కర్ణాటకలో కార్పొరేషన్ చేసిండ్రు, ఆంధ్రప్రదేశ్ లో కార్పొరేషన్ చేసిండ్రు. ఈ రోజు అవన్నీ చేసే బదులు ఈ రోజు వీళ్ళ ప్రమోషన్ ఇచ్చే బదులు వీళ్ళ దిగజార్చి తీసుకుపోయి వీళ్ళని ఏకంగా అవుట్ సోర్సింగ్ చేసిందంటే ఈ రోజు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు దండా చేస్తారు చూడు మనోళ్ళు. ఇక వీళ్ళ జీతాలు కట్టింగ్ 7,000 ఈఎస్ఐ కట్ చేసుకుంటారు కానీ కట్టరు, పిఎఫ్ కట్ చేసుకుంటారు కానీ కట్టరు. అదే మళ్ళీ వీళ్ళ జీతాలకి సపరేట్ గా కమిషన్లు కొడతారు. కాబట్టి ఇవన్నీ కూడా కుట్రలన్నీ జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ చేయాలనే ఉద్దేశంతోనే రేవంత్ రెడ్డి కావాలని ప్రభుత్వ ఆసుపత్రుల ప్రతిభను వాళ్ళు చేస్తున్న పనితీరును దాన్ని దిగజార్చాలనే కుట్రతోని ఈ రోజు, ఎందుకంటే ఈ రోజు పర్మనెంట్ నౌకరు లేవు, వాళ్ళ పర్మనెంట్ అంతా కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ గా ఉన్నది. కాబట్టి మెయిన్ గా వాళ్ళ పనిచేసే వాళ్ళు ఎవరంటే ఈ రోజు నేషనల్ హెల్త్ మిషన్ వాళ్ళు చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. కాబట్టి ఈ రోజు 3వ స్థానానికి వచ్చింది. వాళ్ళు చాలా గర్వంగా కూడా చెప్పగలుగుతుండ్రు. ఈ రోజు దయచేసి మీరు చెప్తున్న రేవంత్ రెడ్డి గారు ఈ కార్పొరేట్ వ్యవస్థతో చేతులు కలిపి, ఈ అపోలో, కిమ్స్, యశోద లాంటి దవాఖానతో మీరు చేతులు కలిపి ఈ రోజు వీళ్ళను రోడ్ల మీద కీడవాలి, ప్రభుత్వ ఆశ పడగొట్టాలి, పేదలకు వైద్యం అందద్దు, ఈ రోజు విద్యా వైద్యం పెంచాలి. కానీ దురదృష్టం ఏంటంటే విద్యను పక్కన పెట్టేసి వైద్యం పక్కన పడేసి మద్యాన్ని మాత్రం భయంకరంగా పెంచారు. ఎంత పెంచారు? 40 లక్షల కోట్ల రూపాయల మద్యం అమ్ముతా ఉన్నాం ఈ రోజు, అర్థమైందా? 3,675 కాటన్ల బీర్లు, 367 కోట్ల కాటన్ల విస్కీ గాడి పట్టుకొని వచ్చిర్రు. అంటే విద్యా వైద్యనేమో మూలకు నూకుతుండ్రు, మద్యాన్నేమో తీసుకొచ్చి ముందు నిలబెడుతుండ్రు. అంటే దానికి పెద్ద పీట వేస్తుంది. ఈ రోజు ఆలోచన చేయాలి. వాళ్ళ న్యాయమైన డిమాండ్లు ఏం అడుగుతలేరు వాళ్ళు. ఈ రోజు వాళ్ళ జీతాలను వాళ్ళ ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని, ఈ రోజు ఏ విధంగా పర్మనెంట్ చేసిండ్రో ఆ విధంగా పర్మనెంట్ చేయాలని. అంతే హర్యానా, పంజాబ్ లెక్క వారితో పోటీ పడి చెప్తున్నాం. మన ముఖ్యమంత్రి గారు చెప్తారు, నా పోటీ ఇక్కడ కాదు, నా పోటీ ఏపీతోని, వెస్ట్ బెంగాల్, బెంగళూరుతో కాదు, నా అంతా జపాన్, అమెరికా, ఆఫ్రికా అని చెప్తారు. వాటితోనే పోటీ పడమంటున్నా. చేసి వీళ్ళ జీతాలు పెంచాలి. అంతేకాకుండా వీళ్ళను ఎవరినైతే ఈ రోజు మీరు అవుట్ సోర్సింగ్ తీసుకుంటే అవుట్ సోర్సింగ్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలి. అంతేకాకుండా ఇది సమాన పని, సమాన వేతనం సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇచ్చిన దాని ప్రకారం ఇది చేయాలి. అంతేకాకుండా 16వ జీవోను మళ్ళీ లాగు చేయాలి. ఈ రోజు డాక్టర్కి వెళ్ళి పేషెంట్ వాళ్ళకు అందరికి రక్షణ ఇచ్చే సెక్యూరిటీ గార్డు వాళ్ళ జీతాలు కూడా ఈ రోజు ఎట్టు కాకుంటున్నాయి. కాబట్టి వాళ్ళ జీతాలు కూడా వెంటనే పెంచాలి, వాళ్ళకు ఉద్యోగ భద్రత కల్పించాలని వాళ్ళ న్యాయమైన డిమాండ్లు ఉన్నాయి. ఓటీ అసిస్టెంట్లకు, ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్లకు ఈ రోజు ఓటీ అసిస్టెంట్ ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఈ రోజు న్యాయపరంగా వాళ్ళకి రావాల్సిన అన్ని కూడా వాళ్ళకి చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళకి టీఏ, డిఏ, పిఆర్సీ కూడా వాళ్ళకి అమలు చేయాలి. టీబీ డిపార్ట్మెంట్ వీళ్ళు ఒకరు కాదు, క్యాన్సర్ పేషెంట్లకు టీడీపీ మన టీబీ డిపార్ట్మెంట్ ఈ రోజు క్యాన్సర్ పేషెంట్లకు ప్రతి ఒక్క వాళ్ళ దగ్గరుండి వాళ్ళ సేవలు అందిస్తున్నారు. కాబట్టి ఈ రోజు వాళ్ళకు అవార్డులు, రివార్డులు ఇచ్చే బదులు మీ డిగ్రేడ్లు ఇచ్చి వాళ్ళని రోడ్లెక్క కాడికి తీసుకొని వచ్చేది మంచి పద్ధతి కాదు. వైద్యానికి ఈ విధమైన మీరు ఏదైతే ప్రోత్సాహం ఇస్తుండ్రో నిజంగా భారతదేశంలో, ప్రపంచ దేశంలో ఎవరు కూడా ఊహించినటువంటి ప్రోత్సాహం మీరు వాళ్ళ రోడ్ల మీదకి రప్పించిన, వాళ్ళ బతుకులను రోడ్ల మీదకి ఉంచారు. కాబట్టి మీరు వెంటనే వీటిని అమలు చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్.